స్వామి జన్మకథ పవిత్రమైంది. విన్నంతనే చేసిన పాపములన్నీ నశించును. కీర్తిని పుత్రులను కలిగించును. ధర్మబుద్ధిని కలిగించును. సర్వ రోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్తున్నాను, సావధానంగా విను. శివుని కంటిమంటకు మన్మథుడు దహింపబడటం చూసి మన్మథుని భార్యకు రతి బూడిద పురుగు అయిన తన భర్తను చూసి దుఃఖపీడితే మూర్ఛిల్లెను. ముహూర్త కాలం నాకు తెప్పరిల్లి బహువిధములుగా దుఃఖించెను. ఆమె దుఃఖము చూచువారికి దుఃఖము కలిగించుచుండెను. ఆమె తన భర్తతో సహగమనం చేయవలని తలచింది. అందులకే తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుడిని తలచింది. వీరపత్ని యొక్క ఆమె కోరిక ప్రకారం చితిని ఏర్పరచుటకై వసంతుడు అతడికి వచ్చెను. మిత్రుని దుర్మరణముకు, మిత్రుని భార్య దురవస్థకు చింతించుచున్న వసంతుడు రతీదేవిని ఊరడించుచు ఇట్లనెను, అమ్మా, నేను